వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగురు భాష. మన వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. దోస్తులు మొగుడు వద్దు పీడే ముద్ద అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందు పోయి మంచి మంచి కంటెంట్ తో మీకు పరిచయం కావాలని కోరుకుంటున్నాము. మన ఛానల్ ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గట్లనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టమైతుంది దోస్తులు ఒక్క వీడియో చేయాలంటే. ఎంత కష్టమైన ఇష్టంగా చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మా కోసం వీడియోని చిన్న లైక్ చేయండి దోస్తులు. చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. సరే దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 69 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చిన్న ఇంకా ఇంటికి పోలేదు. వాళ్ళ అమ్మ ఆయన ఈడనే ఉన్నారు కదా. జాతర ఎక్కడిదక్కడ అయిపోయేదాకా ఈడనే ఉంటట్టురు. ఎట్లా ఏం కథ, నేను కూడా ఉంటే బాగుంటది. ఇప్పుడు ఈయనతోని చెప్తే ఏమంటాడు, ఏమొద్దు రేపు పోదామంటే ఏమంటాడు, ఒక మాట చెప్పి చూస్తా. శ్వేత, మీ అక్క వస్తుందా? సప్పుడు సరిలేదు, అసలు సప్పుడే అయితలేదు. వస్తుందా వస్తలేదు, ఆటే ఉన్నదా? మన వెనకాదల్నే వస్తుంది బావా. సరే సరే, దబ్బుని రమ్మను. మళ్ళీ బస్సు వెళ్ళిపోయింది అనుకో, గంట 2 గంటలు బస్ స్టాప్ కానే వెయిట్ చేయాల్సి వస్తుంది. బావా ఒక్కసారి ఆగు. ఏందే మళ్ళేమైంది? దబ్బు నడువు, బస్ టైం అవుతుందంటే మెల్లగా నుసులుకుంటూ వస్తున్నావేంది? ఆగు, మీ చెల్లె చూడు నాకంటే మొదలు నడుచుకుంటూ పోతుంది. నాడు, నీకేమైంది? బావా మీ చెల్లె ఉండమంటే ఉండనందుకు, ఆమె చెప్పిన మాట విన్నందుకు చాలా ఫీల్ అయినట్టుంది బావా. నాకెందుకో బాధగా అనిపిస్తుంది. పోదాం పారాదు. పోయి ఈ రోజు నైట్ వండుకొని పొద్దున్నే లేచి వద్దాము. చాలా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తున్నావు ముఖం చూస్తుంటే. శ్వేత, చూసినావా మీ అక్క ఎట్లా మాట్లాడుతుందో? నిమిషానికి ఒక మాట మారుస్తూనే ఉంటది. అప్పుడేమో మా చెల్లె ఫీల్ అవుతట్టుంది అని నేను ఎంత బతలాడినా, వద్దంటే వద్దు, ఇంటికి పోదామన్నా కదా, నా మాట అస్సలు వినవు, నా మాట కేరే చేయవు, మీ వాళ్ళు ఉంటే అని ఎన్నో నానా మాటలని నన్ను బదలాన్ని లేపింది మా ఊళ్ళ ముందు. ఇప్పుడు చూడు, ఇవతలికి రాగానే జర్ర దూరం ఉంది బస్ స్టాప్ అనంగా, ఇప్పుడు ఏమొద్దు పాప పోదాము, మీ చెల్లె ఫీల్ అవుతుంది కదా, ఒక్క మాపు వండుకొని వద్దామని అంటుంది. ఏం చేయాలి శ్వేత? ఎప్పుడు ఇట్లనే చేస్తుంది శ్వేత నిజంగా మీ అక్క. అవునక్క, బావ అన్నది కరెక్టే. ఇంతకు ముందుకేమో పోదామంటే పోదామని నాన్న రచ్చ చేసినావు. అత్తమ్మ మీ ఆడవిల్ల ఇద్దరు ఎంత బతలన్నా వద్దంటే వద్దు, పోదాము మాకు ఇష్టం లేదు అని అంటివి. ఇప్పుడు ఏందక్క ఇంత సడన్ గా ఏమైంది నీకు? నాకు అస్సలు అర్థమైతలేదు. ఎవరన్నా ఉండమన్నారా, లేకుంటే ఎవరన్నా ఉంటారని నువ్వు ఉంటున్నావా? ఎట్లా ఏం కథ చెప్పు. ఎవరో నన్ను ఎందుకు ఉండమంటారు శ్వేత? ఏమో వస్తుంటే వస్తుంటే మా ఆడవిల్ల ఫీల్ కావచ్చు. ఇక అని ఆమె ముఖం యాది చేసుకుంటేనే బాధ అనిపిస్తుంది శ్వేత. రాక రాకొచ్చాము గిట్ల మా ఆడవిల్లను ఇక కొంచెం అటు చేసి వస్తున్నాము అన్నట్టు కొంచెం బాధ కలిగింది. అందుకే ఒక్క నైట్ ఆడిపోయి ఏం చేస్తాము, ఈయన ఉంటే అయిపోతుంది కదా, జాతరకు పోయినట్టు అని ఉంటది. గాజులు పెట్టిస్తే పెట్టుకొని రావచ్చు అని ఇక ఆలోచనతో ఉన్న శ్వేత. ఏమో మరి మీ బావ ఇష్టమమ్మా. దీనికి ఏం పాడు రోగం వచ్చింది? ఇప్పటికిప్పుడు ఇంతసేపు మంచిగానే ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎవరు ఎదురయ్యిర్రు? ఎవరేమైనా మాటలు చెప్పిర్రా? ఫోన్ గిట్ల చేసిర్రా? అరే, ఆడు వస్తుంటే దారిలో కూర్చుండు కదా, ఆడిని చూసి ఇట్లా ఆని కొరకు పోదామంటుందా ఏంది? అరే, నాకు తెలిసి గదే డౌట్ అనిపిస్తుంది. ఇన్ని రోజులు మా అమ్మ మా చెల్లి చెప్తే వినకపోతే నేను, ఇప్పుడు గదే మాట ముందుకు వస్తున్నట్టుంది. జరుండు, దీనికి ఎలాంటి సమాధానం ఇయ్యాలో నా దగ్గర ఉంది. అవును సరిత, ఏమైంది గిప్పటికిప్పుడు? అసలు నీ డెసిషన్ అంతా మార్చుకున్నావు. ఆ, మా చెల్లెలు ఇంటికాడ ఉంటే వద్దంటే వద్దని నన్ను మస్తు మాటలు తిట్టినావు. మా ఊళ్ళ ముందు అవులా కానీ చేసేసినావు. ఇక మా చెల్లె మా అమ్మ మస్తు తిడుతురు, పెళ్ళం మాట తింటావు, పెళ్ళం అన్నది కాదనవు అని. నా ఇజ్జత్ అంతా తీపించినాక మళ్ళీ గిడికి వచ్చినాక ఉల్టా చేస్తావేంది? ఏమొద్దు. ఇజ్జత్ పోయింది ఏదో పోయింది. నువ్వు గట్టిగా ఒప్పుకొని గట్టిగా మాట్లాడేసి వచ్చినావు. ఇక ఎట్లా దూరం సగం దూరం వచ్చిన వాళ్ళం ఇంటి దాకా పోలేమా? బస్ టైం అయింది, నడు. ఈడెక్కి తాడనే దిగుతాము, ఏం అవసరం లేదు. వచ్చినాం కదా, 2 రోజులు ఉన్నాం కదా నిమ్మలంగానే. ఇక వాళ్ళ గిట్ట పోతున్నామని చెప్పినామా, వాళ్ళ గిట్ట నిమ్మల పడవచ్చు. ఇక మళ్ళీ పోయి మళ్ళీ రెచ్చగొట్టినట్టు ఉంటుంది. ఏం వద్దుపా, సపదట్టు మన ఇంటికి మనం పోదాంపా. అబ్బో, ఎందుకు బావా నేను చెప్పిన మాట ఒక్కటి నవ్వు, నీ మనసులో ఏదనిపిస్తే అదే చేస్తావు. వద్దని చెప్పినా కదా, ఒక్కసారి చెప్తే మూసుకొని నాలే, మూసుకొని నడవాలి. నాడు. నాకని కోపం వచ్చిందనుకో మంచిగా ఉండదు. ఎందుకొరకు వచ్చినవు? ఎందుకొరకు పోదామంటున్నావు? నీకేమైనా దమాక్ పని చేస్తుందా? నన్ను ఏమన్నా ఆటగాను అనుకుంటున్నావా? ఎట్లా ఆట ఆడిస్తే అట్లా ఆడతాడు అనుకుంటున్నావా నన్ను? అవ్వ నాడు. రేపంచి నేను డ్యూటీకి పోవాలి, నా బిజీలో నేను ఉంటా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతందుకు బాగా కనిపిస్తున్నట్టు నీకు. నాడు పోదాం. ఛీ, నేను పెద్ద బెత్తిడిదాని గింత నన్ను ఆలోచన చేయకుండా పోదామంటే పోదామని ఏదో కోపం మీద ఏదో మాట్లాడినా. ఇప్పుడు చూసినావా నాకే ఉల్టైంది. నీ అవ్వ, అసలు నా చేతిలో ఏం చేసుకునేటివే సగం ఉంటాయి. ఏం చేద్దాంపా ఇక. అదేంది, నేను బస్ స్టాప్కి వచ్చి 15 నుంచి 20 నిమిషాలకు ఎక్కువ అవుతుంది. ఆగు, అవ్వ మన్మడు నువ్వైతేవా తూకమరనే వస్తున్నామని అన్నారు, ఇంకా వస్తలేని అవ్వ పంది మొకంది. దానికి పస్స పస్స తింటానికి శాతం అవుతుంది, నడుస్తానికి ఏడ శాతం అవుతుంది దానికి. ఈ అవ్వ,
ఇక పందిలాగా బలుస్తున్నది, నడవనికి వస్తలేనట్టుంది. ఇక మెల్లమెల్ల వచ్చేసరికి గంట పడతట్టుంది. ఇక అప్పటి వరకు బస్సు మా వీక్తట్టుంది. ఆగో, ఆ దారి పొంటి వస్తలేరు, ఈ దారి పొంటి వస్తలేరు, వస్తున్నారా వస్తలేరా, లేకుంటే ఇవాళ ఇట్లా పుణ్యానికి పెట్టిన తిండి తిని పందామని అనుకుంటున్నా ఏంది. అమ్మయ్య, ఆ నుంచి ఇంత దూరం నడిచేసరికి చాలా చాలా అయింది బా. అమ్మో, దమ్మొచ్చి పాడైతుంది. అబ్బాయిని బాటిలో నీళ్ళుంటే నన్ను బాగుండు, చాలా దూపైతుంది. వస్తాయి వస్తాయి, దమ్ము వస్తాయి, అన్ని వస్తాయి. పందిలాగా పస్స పస్స తిని దమ్ము రాకుంటే ఏమొస్తుంది. యావ్వ, తక్కువ తినే మోతాదులో తినాలి, ఆరోగ్యంగా ఉంటారు అంటే నా చెప్పిన మాట వింటావా. యావ్వ, ఆకలి అవుతుంది అని రోజుకు 4 పూటలు తింటావు, పందిలాగా బలుస్తున్నావు. మరి ఆయాసం కాకుండా ఏమవుతుంది. నా లెక్క అల్క సుల్కగా ఉంటే జర్ర సేపట్ల 10 నిమిషాలల్లా ఆగు అల్క వచ్చి నిలబడ్డా. నువ్వు నీ మన్మడు ఇక ఆడాగి ఈడాగి మెల్లమెల్లగా వచ్చిన ఈ అవ్వ, జర్ర 5 నిమిషాలు లేట్ వచ్చినట్టు నా బస్సు పోతే ఈ అవ్వ, నీ పని మంచిగా చేస్తుంటే బస్ స్టాండ్లోనే. ఏ ఊకో అయ్యా, ఏం మాట్లాడుతున్నావు? పంది లెక్క పస పస తింటాను. ఏం మాట్లాడతావో ఏమో, నువ్వు ఒక్కొక్కసారి అర్థం పడతాం తప్పిన మాటలు. ఎవరున్నారు లేండి అస్సలు చూడనే చూడవు. కాదు, ఇటువంటి మాటలు ఇట్లా బాగా అలా మాట్లాడడం అవసరమా నువ్వు? ఈ అవ్వ నోర్మయ్యి. ఏందే కొత్తగా మాట్లాడుతున్నా, నీ బద్మాష్ ముఖంలో చెప్పు. నోర్మి చేసిన సుఖమైన పనులని ఎందుకయ్యా బాజార్లో తిరుగుతున్నావు, బాజార్ పాలు చేస్తున్నావు అని అంటున్నావు. ఏడ నీ వల్ల 10 నిమిషాలు లేట్ అవుతుంది, 10 మందితో మాటలు పడే అవుతుంది. బస్సు పోతే ఎవరెంటొద్దామని నువ్వు మెల్లగా వస్తున్నావు, ఆ బాడక వంటకే ఉన్నాడు. అరే షింటుగా, నువ్వు నాయనమ్మని దబదబా తీసుకొని రావారా, నాయనమ్మని ఎంట పెట్టుకొని. నువ్వు కూడా దాని లెక్కనే ఉన్నవేంద్రా, సోమరిపోతి దాని లెక్క. అయ్యో దేవుడా, నీ ఎంత ఏ ఊరికి రావాలన్నా నాకు సుక్కలు కనిపిస్తున్నాయి ఈ మధ్య. ఈ అమ్మ కాదు, ఎవరున్నారు ఎవరు లేరు, మంది ముందు తిట్టాలా తిట్టోదానికి ఇంత నన్ను ఆలోచన ఉండదా? అగో చూడు, ఇంకా పెద్ద మనిషి ఏ ఊరు అయినో ఏమో సూటు బూట్ వేసుకొని ఇక నీట్ గా తయారై కూర్చుండు. ఆయన ముందు గిసంటి మాటలు నన్ను తిడితే నా ఇజ్జత్ ఏమైనా ఉంటుందా చెప్పు? అబ్బో, నీకు అమ్మ లేసి ఇజ్జతున్నది, నోరు మూసుకొని ఉండు. ఎవరికో నేనెందుకు భయపడతానే. అయినా ఎవడో చూస్తున్నాను నా పెళ్ళాన్ని నేను తిట్టకుండా మూసుకొని ఉంటానా. నా పెళ్ళని తప్పు చేస్తే నడి రోడ్ల చీర పడితే ఏమనుకుంటున్నావు. థూ, నీ బతుకుల చెప్పు. ఎన్నిసార్లు గసంటి మాటలు మాట్లాడకురా నాయన, బట్టనెత్తోడా అని అంటే గసంటి మాటలు మాట్లాడతావు, నలుగురిలో ఇజ్జత్ తీస్తావు. ఏం మంచివో ఏమప్పో ఏమన్నా జాబు. ఈ బస్సు పాడుగాని ఇంకా వచ్చి పాడైతలేదు. బస్ ఎక్కి మా నేను ముందర సీట్లో కూర్చుంటే ఇక మన్మడు ముసలోడు ఏం కలమర కూర్చోడు కాబట్టి నా పానానికి నిమ్మలం అవుతుంది. తాత నువ్వు ఊకో, నాయనమ్మ సీరియస్ అవుతుంది. ఇంటికి పోయినాక ఏమన్నా ఉంటే మాట్లాడుకుందరు కానీ గీడ బస్ స్టాప్ లా ఏంది తాత, ఊకో ఊకో. ఊకోవద్దురా, దీని సంగతి నీకు ఇంకెరకలేదు. అమ్మో, ఇది తక్కువ ఆడిది కాదు రో. దీని మాటలు పట్టుకున్నావంటే ఆగమే అవుతావు. అవును తాత, నాకు కూడా ఎరకని. నాయనమ్మ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇక ఇంటికి పోయినాక పూసగా కూర్చొని పూస కూర్చున్నట్టు కూర్చుతుంది. ఇక ఇప్పుడు గనక చెప్పిందనుకో, ఇక నీ మీద కోపం నా మీద తీసి ఈడనే ఉంగబెట్టి ఈఎంఐ ఉతికినా ఉతుకుతుంది. సరే తాత, ఇంటికి పోయినాక చెప్తలే. ఏంద్రా ఓ బాడతావు, మళ్ళీ ఏమంటావు? అమ్మో, ఎంత తెలివి వాళ్ళు రా బక్కూడా నువ్వు. నీకేం పాపం చేస్తుండ్రా బాడకావు? జాతరలకు ఏది కావాలంటే అది పైసలు పెట్టి ఇప్పిస్తే, ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తే. నీకేం పాపం చేసిండ్రా నేను ఈ ముసలోనికి ఏమేమో చెప్పి ఎక్కిచ్చి చెప్తా అంటున్నావు. నీ అవ్వ, పాపం అని అనుకుంటే 10 ఏళ్ళ శని నాకే పుడతట్టుంది. ఈ బాడకావుని ఎంత మంచిగా చూసినా తాత గుద్దనే జరుగుతుంటాడు. జరుండు, ఇంటికి పోయినాక రోజు బడిపోతప్పుడు పైసలు ఇయ్యి పంగలు ఇయ్యి అని అడుగుతుంటావు కదా, అప్పుడు చెప్తారా నీ సంగతి ఏందో. సరే సరే, ఇంటికి పోయినాక చెప్దు గాని ఆగో, మీ దోస్తులు వచ్చిర్రే. ఎవర్రాది? ఓ రమేష్, మీరు కూడా ఇప్పుడే వస్తుర్రా? కాదయ్యా, మీ చెల్లెళ్ళు ఇంటికి వచ్చి రాకొచ్చిర్రు. ఇంకా 2-3 రోజులు ఉండొద్దా అయ్యా? అప్పుడే ఎల్లం వస్తుర్రేంది? ఇంకా ఎన్ని రోజులు ఉండాలి పెంటవ్వా, 2 రోజులు అవుతుంది. ఇక డ్యూటీ కానించి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. ఇక యాస్టకు వచ్చింది, ఇక పోవాలవ్వా. కానీ మీ అక్కోళ్ళ ఇంటికి వచ్చిరేమో కదా మీరు, జాతరలు ఒక్కనాడు కూడా కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అయ్యా? రోజు జాతరలోనే తిరిగింది, జోగు తిరుగుడు, జాతరలో కనిపించలేదు అంటున్నావు. నువ్వు బయటికి వెళ్ళినావా ఫస్ట్? నిజమే పెద్ద మనిషి, నువ్వు అన్నది కరెక్టేను. ఇక జాతరకు పోయినా పేరుకే కానీ మా చెల్లెళ్ళు ఇంట్లోకి బయటికి వెళ్ళలేదు. ఇక ఆడోళ్ళు అంటవా ఎప్పుడు జాతరలోనే ఉంటారు, గాజులు పెట్టుకోవాలన్నా, సొమ్ములు సోకందాలు కొనాలన్నా, ఇక ఇదే ఉంటది పాటు. మనం బయటికి వెళ్తాం, మాకు ఏం అవసరం ఉంటే చెప్పు జాతరలా. అవునయ్యా, ఏమైనా ఆడలనే బదలాం చేస్తారు. అయినా నువ్వు నాకు కూడా కనిపించలేదు కానీ నీ పెన్నం బాగానే కనిపించింది. నీ మరదలు నీ పెన్నం బాగానే తిరిగిరు కదా. తిరుగుతారు వీటికి పనా పాటనా, ఏమైనా జోగు తిరుగుతానికే ఉంటారు. ఏమైందో అయ్యా, పుల్లకు మొగడు చెల్లె హుషారుగానే ఉన్నారు. అది ముఖమంతా మార్చుకొని ఉన్నది, ఏం కావచ్చు నువ్వు? ఇంకేమైతుంది, ఉంచుకున్నోడు కనిపించలేదో, ఉంచుకున్నోడు ఏమని ఇప్పియలేదో జాతరలో, లేకుంటే ఆడు కంటికి కనిపించలేదో, ఇంకా అదే అయి ఉంటుంది. మొగన్ మీద చింత లేక ఉంచుకొని మీద చింత ఉంటే
ముఖం అంతా గట్లనే ఉంటది. ఏమైందో పట్టు మనకెందుకు. అవ్వు అవ్వు నువ్వు అన్నది కరెక్టే. గిసుంటి అవిట్లల్లా బాగా ఆలోచిస్తావయ్యా నువ్వు నిజంగా. మరి ఆడోళ్ళ గుణాలు తెలివందేముందే. ఆగు వాళ్ళ గురించి ఇని ఇని నా ఉన్న ఇంటికలన్నీ ఊసిపోయి ఆగో బట్టనెత్తి అయింది. గట్లుంటది ఆడోళ్ళ సంగతి. వామ్మో వీడు చూస్తానుకు బర్రె బర్రెకే ఉన్నాడు. అగో అని తగ్గుతుండు. పంది లెక్క సీట్లు బోట్లు జాతరకు వచ్చి పచ్చ పచ్చ తిన్నట్టుండు. జాతరలు మొత్తం తిరిగి జిలేబీలు కోపేడలు అన్ని తిన్నట్టుండు. అది చూడు ఎట్లా తగ్గుతుండు. అమ్మో చూ 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 శివ శివ అమ్మో బర్ర బర్ర విట్టిండు. కాదయ్యా ఇప్పుడు పిచ్చి సపడి వచ్చింది. నువ్వు విత్తినవా అలాంటి పిల్లలోడు విట్టిండా? నేనెందుకు విత్తి పాడైతే ఆ బర్రెలోడే బర్ర బర్ర విత్తినట్టు గబ్బు వాసన వచ్చి పాడైతుంది. దెబ్బకేనా ముఖమంతా ఇక్కడ మలుపుకున్ననే. ఓయమ్మో నిజంగానయ్యా కంపు వాసన వస్తుంది. ఇక్కడ మళ్ళీ కాడగాను నీ అవ్వ ఈడికి నీళ్ళేసి అన్న పోతలేడు. కప్పసంది మిరుగుట్లు పెట్టుకొని ఇట్లా అట్లా చూస్తుంది. ఈ అవ్వ బర్రె ముఖం పోడు కాదు. ఉంది ఉంది మనం దగ్గర రాగానే పిచ్చి పాడు కావాలన్నా. ఈడికి నీళ్ళేసి అన్న పోతలేడు కదా ఈడు. నాయనమ్మ మీ భయానికి మీ మాట వినబడ్డట్నే మా పోతుండే. పోని పోని బాగా పోయిండు. ఏంద్రా నాయన అప్పసంది మనం ఏమేం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ చూస్తుండే అక్కడ చూస్తుండే బెత్తెలు సూపులు దొంగ అయింది అని అనుకున్నా గాని కాదురా బర్రె లేక కూర్చొని ఒకటే ఆవలిస్తుండు పిచ్చుతుండు తగ్గుతుండు. అవ్వ అని చూస్తే నాకు కసికొచ్చి పాడైతుందా నాయన. రమేష బస్సు టైం అయింది ఇంకా వస్తలేదు కదరా. ఇస్తుంటే జరగరాదురి. అట్లా కొనాకెందుకు నిలబడ్డరు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అక్కడ నిలబడతారు. ఇస్తుంటే జరుగుర్రి. శ్వేత నువ్వు అక్క కొంచెం ఇస్తుంటే జరుగుర్రి. ఈ టేబుల్ మీద కూర్చుంటారా. అక్క రావే. నువ్వైతే ఓ శ్వేత నేను వస్తున్నా గాని. అదేంది మా అక్కకు ఇప్పటికిప్పట్ల ఏమైంది? వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికా నుంచి వెళ్ళేటప్పుడు మంచిగానే ఉన్నది, హ్యాపీగానే ఉన్నది. మధ్యలోకి రాగానే ఏమైంది మా బావతోనే ఉంటా మళ్ళీ పోదాము ఉందామనిపిస్తుంది అని అన్నది. ఏం కావచ్చు నువ్వు? నాకేం అర్థమైతలేదు ఈ సంగతి ఏందో. ఆమె ఇష్టం. ఆమె ఎప్పుడు ఎట్లుంటుందో ఆమెకే తెలియదు. చెప్పు రమేష మీ బావ ఎట్టెట్ట మర్యాద చేసిండు. ఏమేం తాగుడు పీకుడు ఏమేం తెచ్చిండు. మంచిగా చూసుకున్నాడా లేదా? మంచిగానే చూసుకున్నాడు. ఏ లోటు లేకుండా మంచిగానే చూసుకుంటాడు. ఇక ఎప్పుడు పోతే మర్యాదలు చేయరు. ఎప్పుడో ఒకసారి అమాసపున్నానికి పోతే ఇక మర్యాదలు చేయరా అని. ఇక మన ఇంటికి వస్తే ఎట్లా చూసుకుంటామో వాళ్ళ ఇంటికి వస్తే గట్లనే చూసుకుంటారు. దాంట్లో కొత్త ఏముంది. ఇక చాండ్రులు అయితే మా బావతో కలిసి కూర్చొని తాగక ఈసారి అన్న తాగుదామంటే ఇక తాగుడు బంద్ చేసిన ఈ పెద్ద మనిషి నేను. ఇక ఒక థమ్స్అప్ తెచ్చుకున్నాము. ఇద్దరు చేయింత పోసుకొని తాగినాము. ఇక 2 రోజులు గట్లనే తాగి ఊకున్నాము. ఓ అమ్మో నువ్వే మంచోని కాదు రో. మందులు బంద్ చేసినావు. అబ్బా ఎందుకురా నీ పెన్నది చెప్పిందా బంద్ చేయమని? లేకుంటే నువ్వే బంద్ చేసుకున్నావా? అవునవును బాగానే గుర్తుపట్టినవే. ఇక నా పెళ్ళమే అన్నది తాగితే పానాలు మంచిగా ఉండే అంట. ఏమొద్దుకో నిమ్మలంగా డ్యూటీ చేసుకొని రా ఇంత తిని పండుకుందువు అని అన్నది. ఇక ఎందుకు వచ్చిన బాధ ఇక తాగుడు కోసము ఇక అంత బాధపడు పైసలన్నీ ఖర్చు పెట్టుడు ఎందుకు అని ఊకున్న పెద్ద మనిషి నేనే. నాకెందుకు తెలియదయ్యా. ఇన్నేళ్ళు సంది సంసారం చేస్తలేనా? ఆడోళ్ళ సంగతి చదివి చదివి ఇంత కాడికైనా కానీ ఇక పెళ్ళాల వల్లనే మొగళ్ళు మారేదంటే అవి రూపాయి తెచ్చేటివి కాదు, రూపాయి ఖర్చు పెట్టేటివి కావు. కానీ ఇటువంటి వాటిలల్లో నెంబర్ 1 ఉంటాయి. ఇక మొగనికి ఏదైనా చెప్తాయి మై మరిపిస్తాయి. ఇక మారుద్దామని చూస్తాయి. వీటికి ఏం బాధ? మనమేమో పొద్దుగాల లేచి అన్న కష్టం చేయాలి రావాలి. ఏదో కష్టం చేస్తున్నాం కదా ఇంకా బొట్టు దాయి పండుకుంటే వీటికి నచ్చదాయే. ఇది గట్టినే ఉంటది పాట ఆడలు సంగతి. ఏందో ఈయన మాటలు చూడు అందరికి గెలిపించుకుంటాడు. అందరితో మాటలు పడతా ఉంటాడు. ఇటువంటి మాటలు చెప్పుడు అవసరమా? ఇప్పుడు ఆ పోరగానికి పెళ్ళం అంటే చాలా ఇష్టము. మరి ఆ పెళ్ళం మీద కోపం వస్తే గిసంటి మాటలు ఎక్కించి చెప్తే ఏమనికైనా మండదా? ఈయన మాటలు వింటుంటే నాకైతే కింద నుంచి మీ దాకా మండుతుంది. ఏమైనా చెప్పుకొని ఏమైనా చేసుకొని ఇప్పుడు ఏమన్నా అంటనా మన నలుగురిలో ఇద్దరు తీస్తాడు. ఇక కొట్టూరుకొస్తాడు. ఎందుకు వచ్చిన బాధ నాకు మోసుకొని ఉంటే అయిపోదు. కోపల్లా మీ అక్కల ఆడపిల్లల ఇంటికి బాగానే వచ్చినావు. గిన్ని దినాలు బాగానే ఉన్నావు. మీ అమ్మ ఏమనలేదా? బాగానే ఉంచింది కదా. మంచిగా ఉన్నదా మీ అమ్మ? అడిగినా చెప్పు. చెప్తా. అప్పుడప్పుడు మా అమ్మ నీ గురించి యాద్ చేస్తుంది. నీ గురించే మా ఇంటి చుట్టుపక్కల చెప్తా ఉంటది. మా బిడ్డల ఇంటి కాడ ఒక ఆమె ఉంటుంది. చాలా మంచిది ముద్దుగా తయారైతుంది. ముసలి ఇంటికి వచ్చినాక ఇట్లా ఏ సిర కట్టిన ముద్దుకు కొడుతుందా నీ గురించి చెప్తుందవ్వా. ఓ అమ్మో అంతేనా? ఏ ఊరికి పోయినా నా పేరే చెప్పుకొని మూత మోపుతారంట. గంట అందంగా ఉంటేనా అమ్మ? ఎవరు చూడ అందంగా తయారైతావు. నీకు ఏ సిర కొట్టిన ముద్దుకు కొడుతుంది. నీ ముఖంలో కడ అంటే కడ ఉంటది అని అంటారు. అందరికంటే ఎక్కువ ఏం తయారైతా అన్ని పాత చీరలే కడతా బుజ్జి నేను. ఏమవ్వ మరి ఇక నీ ముఖం అప్పటి కడు ఉంటది. బాగా కలుస్తుంది నీ ముఖము. ఇక ఆ పొద్దు సంది గట్లనే ఉన్నావు. ఇప్పుడు అట్లనే ఉన్నావు. ఇంత ముసలిడికి వచ్చినాక ఇట్లా ఇంత అందంగా ఎవరని ఉంటుందా చెప్పు? మీ ఆయన చాలా అదృష్టవంతుడు పో. అవు బిడ్డ ఆ బట్టని తోడు అదృష్టవంతుడే కానీ నేను అదృష్టవంతురాలుగా అంటాలి.
ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ గానంట పెట్టిరు నాకు పాపం. అమ్మో నా బతుకులు చూస్తుంటే నాకే విరక్తి పుడుతుంటది బిడ్డ. ఏం చేస్తాము, చేసుకున్నాక సత్యదాకా అంతనే కలిసి మెలిసి ఉండాలి. హస్బెండ్ తోడైనా సరే ఎన్ని నరకాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా బిడ్డ అవన్నీ చెప్పుకోను. పోనీ ఇక ఏం చేస్తాం. ఎందుకవ్వా చూస్తందుకు మీ ఇద్దరు పెళ్ళమ్మ కూడా జంటలాక మంచిగానే ఉంటారు కదా, గంటగనం బాధ పెడతారా ముసలాయన నిన్ను? ఓ బిడ్డ ఎక్కడ బాధలు ఏం కదా, పెళ్ళైన సందికి ఇప్పటిదాకా బాధలు పోతలేవు తీర్తలేవు. ఇక పోని పోని అమ్మగా ముసలంతా ఆలోచించదండిగా. ఎవ నా బతికింద నేను చూసుకుంటారా అని గురించి ఆలోచన పెట్టుకోను. అవు కానీ మీ అక్కకి ఏమైతే రా ముఖమంతా మార్చుకుంటారా నిలబడ్డది? ఏమో అవ్వా నాకే అర్థమైతే లేదు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది, పోదామంటే పోదాము అని ఆమెనే అన్నది. తోలుకొచ్చింది గింత దూరం రాగానే మళ్ళా మధ్యలో ఏమైందేమో, పోదామా బావా ఇలా మాకు వండుకొని వద్దామా అని అన్నది. ఏమైందవ్వా నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు వచ్చినాక అక్క ఇస్తుంటారా బావ రమ్మంటుందంటే ముఖమంతా మార్చుకొని ఉన్నది. నువ్వైతే పో నేను వస్తానంటుంది. ఏమవ్వా నాకు తెలియదు. ఆహా గట్లనా, నడమంత్రాన్న రాగానే గసంటి మాటలు అన్నదా? అయితే గదే కావచ్చు. కూరగాడు వస్తుంటే వస్తుంటే తొవ్వల కూర్చున్నాడు. ఇక ఆమె చూసి ఇక మనసు మార్చుకున్నదో ఏమో. అబ్బో దీని కథలు తెలివని ఏముంది. ఏమైందవ్వా ఏమేమో అంటున్నావు, నోట్లో గులుక్కున్నట్టే వినిపిస్తుంది. సగం వినిపించలేదవ్వా మళ్ళాను? ఏం లేదే పొల్ల, వేరే దాని గురించి అంటున్నా. ఓ సరిత ఏమైంది పొల్ల, గట్ల ముఖమంతా మార్చుకొని గట్ల నిలబడ్డవేంది? నాకు వీసుంటదా రాదు? నేను మీ చెల్లె ఏ కాలమై మాట్లాడుకోబట్టి మమ్మల్ని చూస్తున్నా ఇట్లా దగ్గరకు వస్తలేవు, పలకరిస్తలేవు. ఏమైందే పానం గిట్ల చూస్తున్నదా? పానం మంచిలేదానే? ఏం కాలేదవ్వా మంచిగానే ఉన్నా. మీరైతే మాట్లాడుకోర్రి. ఇక ఇంటికాడ మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం కదా, తీరిగ్గా కూర్చొని ఒక రోజు మాట్లాడుకుందాం కానీ మాట్లాడుకోర్రి. అయ్యో పాపం ఆమె బాధ ఆమెకి ఉన్నది. మా నాయనమ్మ తెలిసి ఇట్లా గెలిపించుకుంటది చూడు. అవ్వ మా తాత మా నాయనమ్మ ఇద్దరికిద్దరే ఉన్నారు. ముసలు అయినాక ఇట్లా వాళ్ళ గుణాలు అస్సలు మారతలేవు కదా. అరే చిన్నన్న ఈడనే ఉన్నాడు, చిన్నన్న ఏ పాట చూసినట్టుంది. అయ్యో ఆయన పోంది నేను ఇట్లా పోతున్నా, ఆయన నన్ను చూస్తుంటే కదా ఒక రోజు ఉంటే అని మళ్ళీ ఆలోచన మార్చుకున్నట్టుంది. ఇక అందుకే ముఖం అంతా మార్చుకొని ఉన్నది. ఆ బాధ ఎవరికెరక? ఆమె బాధ నాకెరక, చిన్నన్నకెరక, ఆమెకెరక గంటే. ఇంకా 4 మందికి ఎరకలేదు. ఏందవ్వా అర్ధగంటల బస్సు ఉంటదని చెప్పిన మా బావ ఇంకా వస్తలేదేంది బస్సు? మీ ఊరికి ఆటోలు కూడా ఉండయా? అరే కారు పోతుందిరా, చిన్నన్న కారే ఉన్నట్టుంది. అవ్వ రేపు వస్తానన్నాడు. ఏమైంది మళ్ళీ అన్నకు? అగో కారు తీసినట్టు పోతున్నట్టు. అవ్వ మా నాయనమ్మని వేసి మొత్తం, లేకుంటే చిన్న కార్లో పోతే డబ్బున పోతుంటే. అవ్వ ఏమైంది రాసేయి, నోట్లో గులుకుంటున్నావు? ఏహే చిన్న కారు పోతుందే తాత, నేను ఇప్పటిదాకా వస్తేప్పుడు చిన్న ఎదురైండు. అరే మేము జరైనాక కానీ పొద్దుకంగా కానీ వెళ్తాం రా, మా కార్లు వద్దు తీయి, మా కారు ఖాళీగానే ఉంది, లేదా నువ్వు మీ నాయనమ్మ రర్రి అని అన్నాడు. ఇక నాయనమ్మ ఆమె రానంటే రానన్నది, నన్ను ఒక్కని ఇట్లా పంపేనన్నది. ఆగో చూడు మన బస్సు ఏమో వస్తలేదు, గల కారు నన్ను పోతుంటాం కదా ఆపితే. ఏ గాల కార్లు ఎందుకు చింటూ, మెల్లగా వస్తుంది బస్సు, మెల్లగా పోదాం. తప్పిపోయిందేముంది? ఏంటి చిన్న వాళ్ళ కారు బయలుదేరిందా? అయితే చిన్నవాళ్ళు ఇంటికి బయలుదేరినట్టు. అమ్మయ్య నా పానం ఇప్పుడు నిమ్మలమైంది. అయ్యో ఒకవేళ ఆయన ఆన్నే ఉండని నేను మళ్ళీ మా ఆడపిల్లల ఇంటికి పోతే ఇవాళ అక్కడనే చిక్కిపోతుండే. అమ్మయ్య ఇప్పుడు ఎంత కుదార్థమైందో నా మనసుకు. అమ్మో ఈ పొల్ల చూసినావు నవ్వుకుంటా ముసుకుంటా అసుంటా మళ్ళీ చూస్తుంది. అవ్వ చాలా దొమ్మల ముఖండి. ఎన్ని కథలు పడ్డాయి, ఎన్ని కథలైనా ఇది అస్సలు మారతలేనట్టుంది. ఏమైనా పూరని తూకనే బట్టి పూరని మీదనే గుంజుతున్నట్టుంది. ఎట్లా మారుతుంది ఇది ఇంకా? పాపమగో మా ఊడు చిన్న కారు పోతుందనగానే ఆసుంట మళ్ళీ నవ్వుతున్నది. ఇప్పుడు దాని పానం నిమ్మలం కావచ్చు ఆడబోతుందనగానే. పెంటవ్వా మన ఊరు బస్సు ఇంకా వస్తలేదు కదా పెంటవ్వా, డబ్బున పోయి అదో ఇదో పని చేసుకొని నిమ్మలంగా ఉందామంటే అవ్వ ఏ కాలమై మనం వచ్చి బస్సే వస్తలేదు. దీని ఖాతాలు పడే ముఖంలో చెప్పు, ఎన్ని ఖాతాలు పడుతుంది చూడు. ఇంతసేపు ఏమో పలకరించిన పలకలేదు, మూతొక దిక్కు ముఖమొక దిక్కు మూతంతా మూసుకొని ఉన్నది. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నదో. అబ్బో మస్తు లంచ కథలు పడుతున్నవే నువ్వు, మస్తు కథలు పడి ఆడదానివే నువ్వు. అక్క ఇప్పటిదాకా ఏదో ముఖం అంతా మార్చుకొని ఎట్లనో ఉంటివి, ఇప్పుడు చూడు హుషారుగా ఏమైంది నీకు ఇప్పుడు? ఎందుకు ఇప్పటిదాకా తిక్క పురుగు ఏమైనా తిరిగిందా నీ బ్రెయిన్ లా? ఏ ఊకోసేట ఏం మాట్లాడతావే నువ్వు? ఇందాక పానం బాగలేకుండే, జర మనసు బాగలేకుండే, ఇప్పుడు మంచిగా అయింది. నోరు మూసుకొని ఉండు. కాదే ఎవ్వరు ఉన్నది లేని చూడకుంటే ఎంత నోటుకో సంతని మాట్లాడతావేంటి శ్వేత నువ్వు? అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు. ఇక బస్సు వస్తున్నట్టుంది, ఆగో నడువుర్రి. ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. పార్ట్ 69 వరకు వచ్చినామంటే ఇక దగ్గరలో సెంచరీ కొడతానికి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితంగా వీడియోని చిన్న లైక్ చేయర్రి. సరేనా దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియో మీ ముందుకు వస్తాము.
అప్పటివరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.